పులుపును బ్యాలెన్స్ చేస్తూ కొంచెం బెల్లం వేసి చేసే ఈ చామదుంపల పులుసు అద్భుతంగా ఉంటుందండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. మీరు కూడా చూసి ట్రై చేసి నచ్చితే ఫాలో అయిపోండి. దీనికోసం ముందుగా చామదుంపల్ని బాగా కడిగి కుక్కర్లో వేసి వాటర్ సరిపడినంత వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి లిడ్ ఓపెన్ చేసి దుంపల్ని ఫోర్క్ సాయంతో గుచ్చి చూసుకున్నాను కుక్ అయిందా లేదా అని. బాగా కుక్ అయ్యాయండి. ముందుగా చింతపండు నానబెట్టుకుంటే పులుసు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికోసం నేను పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసిన గుడ్లను పెంకు తీసి ఒలిచి పెట్టుకుంటున్నాను. ముందుగా గుడ్లను ఉడికించి పెట్టుకుంటే చాలు. సింపుల్గా చేసేసుకునే ఈజీ ప్రాసెస్ ఇది. ఎగ్స్లో ప్రోటీన్ సమృద్ధిగా దొరుకుతుందండి. డైలీ తినడం వల్ల శరీరానికి శక్తినిస్తుంది, కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఈ గుడ్లు చామదుంపల కాంబినేషన్లో పులుసు చాలా బాగుంటుందండి. అలాగే కంద గుడ్లు పులుసు కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఇప్పుడు గుడ్లు ఒలుచుకోవడం అయిపోయింది కదా, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా ఒలిచి పెట్టుకున్న గుడ్లను ఫ్రై చేసేసుకుందాం. దీనికోసం ఆయిల్లో పసుపు వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు గుడ్లు తీసుకుని చాకుతో ఘాట్లు పెట్టుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కొంచెం చీల్చి పెట్టుకోవడం వలన ఊరికి గుడ్లు పేలిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గుడ్లను తీసి పక్కన ఉంచుకుంటున్నాను. ఆయిల్లో సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవడం వలన గుడ్లు ప్యాన్ కి అతుక్కోకుండా ఉంటాయి, బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అదే ప్యాన్ లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. గుడ్లు ఫ్రై చేసుకుని తీసుకునేప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, ఎందుకంటే ఫ్లేమ్ తగ్గించడం మర్చిపోయాను. అందుకే ఉల్లిపాయలు వేయగానే పొగలా వచ్చింది చూసారా. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోకుండా ఉండాలంటే మనం ఫ్రై చేసుకున్న ఏమైనా కూడా బయటకు తీసేప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటే పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను. డైరెక్ట్గా ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేస్తే చిందుతుంది కదండి, అందుకే నేనైతే ఇలా వేస్తాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటే చల్లారిన చామదుంపల్ని వలిచి పెట్టుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడేమో కొంచెం పెద్దగా ఉన్న చామదుంపలను తీసుకుని సగం కట్ చేసి ముక్కలుగా చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వలన ఉప్పు, కారం, పులుపు అన్నీ దుంపలకి బాగా పట్టి తినడానికి చాలా బాగుంటుంది. ఈ చామదుంపల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుందండి. పాతకాలం నాటి మన తెలుగు వంటల్లో కొన్ని అయితే చాలా చాలా బాగుంటాయి, అందులో ఇదొకటి. నేనైతే కొంచెం బెల్లం వేసి చేస్తానండి ఈ పులుసు. కొంతమందికి అయితే తీపి నచ్చదు, వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను చామదుంపల్ని ఒలిచి పెద్దగా ఉన్న వాటిని చిన్నగా కట్ చేసుకుని తెచ్చుకునేప్పటికీ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా కలిపి పెట్టుకుంటున్నాను. పులుసు కూరలు ఎప్పుడు కూడా దగ్గరగా ఉడికించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే మనం దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా దుంపలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టి 2 నిమిషాల వరకు అలా వదిలేయండి. ఇప్పుడు చింతపండు పులుపు తీసి పెట్టుకుందాం. మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల పులుపు తీయడం చాలా ఈజీ. కూరలు లాంటివి ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే చింతపండు నానబెట్టుకుంటే ఇలా ఈజీగా పులుసు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం అన్ని వేసి చామదుంపల్ని మగ్గించుకున్నాం కదా, అందులో ఈ తీసి పెట్టుకున్న పులుసుని వేసుకుంటున్నాను. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని నెమ్మదిగా పులుసు వేసుకోవడం వలన తుక్కంతా ప్యాన్లో పడిపోకుండా ఉంటుందండి. అలా కాకుండా ముందే సెపరేట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోలేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు వేసుకుని కొంచెం బెల్లం కూడా వేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. ఈ పులుసు అంతా రెడీ అయ్యేలోపు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. లాస్ట్ వీడియోలో అయితే అడగలేదు కదా, అంతకు ముందు అడిగిన క్వశ్చన్కి అయితే చాలా మంది ఆన్సర్ చేశారు. ఈ క్వశ్చన్కి కూడా అందరూ ఆన్సర్ చేయండి. కొంచెం ఆలోచిస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక క్వశ్చన్ ఏంటి అంటే, నడుస్తూ నడుస్తూ ఆగిపోతాను, నా పీక మీద కత్తి తెస్తే కానీ నడవలేను అందంట. అలా అన్నది ఎవరో తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇక మన టేస్టీ చామదుంపలు గుడ్లు పులుసు నోరూరిస్తూ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.